జై. అందరికీ జై బాబా అండి. మనం గత కొన్ని రోజులుగా 'త్వమేవ శరణం మా అందరికీ నీవే రక్ష' అన్న పుస్తకం చదువుకుంటూ ఉన్నాం. ఈరోజు అవతారుని 43వ జన్మదినోత్సవ వేడుకలు, నా భూతో నా భవిష్యతి ఇదేంటో తెలుసుకుందాం. మెహర్ బాబా జన్మదినోత్సవాలు ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క రకంగా జరిగాయని చెప్పాలి. బాబా 43వ జన్మదినోత్సవ వేడుకల్ని 1937 ఫిబ్రవరి 17, 18 తేదీలలో 2 రోజుల పాటు మహారాష్ట్రలోని నాసిక్‌లో ఎంతో వేడుకగా జరిపారు. బాబా తన జన్మదినోత్సవాన్ని విశ్వ ఆధ్యాత్మిక కార్యక్రమంగా నిర్వహించారు. అదేమిటో ఆసాంతం చదువుకుందాం. 1937 ఫిబ్రవరి 18న బాబా వారి జన్మదిన వేడుకల్ని ప్రప్రథమంగా అత్యంత ఘనంగా నా భూతో నా భవిష్యతి అంటే గతంలో ఎన్నడూ జరగలేదు, అలాగే భవిష్యత్తులో ఎన్నడూ జరగదు అన్న చందాన పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. మరాఠీలో ఆహ్వాన పత్రికలు ముద్రించారు. మహాత్మా గాంధీని, ఖేడ్గాంలో ఉన్న నారాయణ మహారాజులకు ప్రత్యేక ఆహ్వాన పత్రికలు బాబా కార్యదర్శి చాంద్‌జీ పంపించాడు. ఈ వేడుకల ఏర్పాటు కోసం సుమారు 6 వారాలు ముందుగా మండలి వారందరూ రాత్రింబగళ్ళు ఎంతగానో శ్రమించారు. వేలాది మందిని ఈ వేడుకకు ఆహ్వానించారు. అందుకు వీలుగా విశాలమైన చలువ పందిళ్లు వేశారు. ఈ ఏర్పాట్లన్నీ మండలి వారైన రంజు, ఆది సీనియర్, రుస్తుంలో పర్యవేక్షించారు. వీరికి సహకరించేందుకు ఫిబ్రవరి 15న పెండు, పాద్రి, విష్ణు, సిద్ధులు మెహరాబాద్ నుండి వచ్చారు. అయితే మెహరాబాద్ కొండపైన ఉంటూ ఉన్న స్త్రీ మండలి మాత్రం ఈ వేడుకలో పాల్గొనలేదు. బాబా ప్రేమికులు ముంబాయి, అహ్మద్‌నగర్, పూణె, నాగ్‌పూర్, కరాచీ తదితర దూర ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యతో నాసిక్‌లో ఫిబ్రవరి 16 కల్లా చేరుకున్నారు. అలాగే నాగ్‌పూర్ నుండి ఎరుజ్ తల్లిదండ్రులు, పూణె నుండి బాబావారి తల్లి షిరీన్ మాయి తదితరులందరూ నాసిక్‌కు విచ్చేశారు. అరంగావ్‌లో ఉన్న ప్రేమికులు ప్రత్యేక బస్సులలో విచ్చేశారు. వారు తమ సాంప్రదాయ భజనలు, నృత్యాలతో అవతారుణ్ణి అలరించారు. వీరు కాకుండా అమెరికా, యూరోపుల నుండి పాశ్చాత్య బాబా ప్రేమికులు చాలా మంది ఈ వేడుకలో పాల్గొన్నారు. వీరు అప్పటికే నాసిక్‌లో ఉన్న మెహరుడి ఆశ్రమంలో చాలా కాలంగా ఉంటూ ఉన్నారు. ఈ సందర్భంగా 10,000 మందికి పైగా పేదలకు ధాన్యం 5 గజాలు ఉన్న ఒక పెద్ద వస్త్రంలో మూటగట్టి బాబా తన ప్రేమ ప్రసాదంగా అందజేశారు. నాసిక్ పట్టణంతో పాటు ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామాలలో ఉన్న పేదవారు బాబా నుండి ఈ ప్రసాదం అందుకున్నారు. బాబా ప్రేమికులు నాలుగైదుగురు రోజు ముందుగానే 4, 5 రోజుల ముందుగానే ధాన్యాన్ని నూలు వస్త్రంలో మూటలుగా కట్టి సిద్ధంగా ఉంచారు. పాశ్చాత్య బాబా ప్రేమికులు కిట్టీడేవి, రానోగేలి, నడీన్ టాల్స్టాయ్, ఎలిజబెత్ పాటర్సన్ తదితరులు కూడా ఈ పనిలో స్థానికులకు ఎంతగానో సహాయం చేశారు. బాబా అప్పటికి 40 రోజుల నుండి ఏకాంతవాసంలో ఉన్నారు. స్థానికులకు బాబా దర్శనం లభించి చాలా రోజులైంది. ఈ పుట్టినరోజు వేడుకల సందర్భంగా ఫిబ్రవరి 17న స్థానికులకు బహిరంగ దర్శనం ఇవ్వాలని నిర్ణయించారు. బాబా ఏకాంతవాసంతో పాటు ఉపవాసంలో కూడా ఉన్నారు. అయినప్పటికీ బర్త్‌డే వేడుకలలో ప్రతి చిన్న విషయాన్ని ఆయన స్వయంగా పర్యవేక్షించారు. మెహర్ బాబా ఎత్తైన పీఠంపై కూర్చొని ఫిబ్రవరి 17న ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 6 గంటల దాకా ఏమాత్రం విరామం లేకుండా 10,000 మందికి పైగా పేదవారికి స్వయంగా తన ప్రసాదాన్ని అందజేశారు. ప్రతి పేదవానికి ధాన్యం ఇచ్చి అనంతరం ప్రతి ఒక్కరి పాదాలపై తన శిరస్సును ఉంచి నమస్కరించారు. తనను దర్శించడానికై వచ్చిన వారి పాదాలకు నమస్కరించడం ఇదే ప్రప్రథమం అన్నారు బాబా.
వారు నాలో భగవంతుణ్ణి దర్శించుకుంటూ ఉంటే, నేను వారిలోని దేవుణ్ణి నమస్కరిస్తున్నాను అని బాబా అన్నారు. అత్యంత దైవీ ప్రేమతో నిండిన ఆ వాతావరణం అనుభవించాలే కానీ, మాటల్లో అభివర్ణించలేమని ఆనాటి వేడుకలలో పాల్గొన్న ప్రేమికుల రచనలు తెలియజేస్తూ ఉన్నాయి. పెద్ద ఎత్తున విచ్చేసిన స్థానిక భక్త సందోహం కోసం పెద్ద క్యూ లైన్‌లు ఏర్పాటు చేశారు. ఒకసారి వచ్చి బాబాని దర్శించుకొని ప్రసాదం తీసుకున్న వారు తిరిగి మరలా క్యూలో వస్తే గుర్తుపట్టేందుకు వీలుగా బాబాని దర్శనం చేసుకున్న వారి చేతులకు ఎర్రని రంగును అద్దారు. ఒక వృద్ధ మహిళ రెండో మారు దర్శనానికి రావడాన్ని గమనించిన మండలి సభ్యుడైన విష్ణు మాస్టర్ ఆమెను క్యూలో తిరిగి రావద్దని అడ్డుకున్నాడు. ఇది గమనించిన అవతారుడు విష్ణును పిలిచి గట్టిగా మందలించారు. అతని చెంపను చెళ్ళుమనిపించారు. అయితే ఇదంతా తన వల్లే జరిగింది. ఆ కుర్రవాడి తప్పు ఏమీ లేదు అని, రెండవసారి దర్శనానికి రావడం తన తప్పేనని ఆ ముసలి ఆహ్, స్త్రీ చెబుతూ ఉంటే బాబా ఆమెను అక్కున చేర్చుకున్నారు. ఆమె ఇద్దరు పిల్లల్ని, ఆమెని ఆ మర్నాడు కూడా భోజనానికి రమ్మనమని అవతారుడు స్వయంగా ఆహ్వానించారు. వేల సంఖ్యలో వచ్చిన ఈ భక్త బృందాన్ని క్యూలో నిల్చోబెట్టి నియంత్రించడానికి 25 మంది మండలి సభ్యులు ఎంతగానో శ్రమించారు. ఫిబ్రవరి 17న ఇంత పెద్ద కార్యక్రమం ముగిశాక, ఆ మర్నాడు అంటే ఫిబ్రవరి 18 జరగబోయే ఏర్పాట్లలో బాబా నిమగ్నమయ్యారు. సుమారు 15 గంటల నిరంతరంగా పనిచేసిన అవతారునితో అవతారుడిలో అలసట ఏమీ కనిపించలేదని ఆనాటి ప్రేమికుల రాతలు తెలియజేస్తూ ఉన్నాయి. ఇది తన విశ్వ ఆధ్యాత్మిక కార్యక్రమంలో భాగమని చెబుతూ, ఆనాటి కార్యక్రమంపై పాశ్చాత్య బాబా ప్రేమికులతో బాబా సవివరంగా ఇలా చెప్పారు. విశ్వాత్మకమైన మనస్సు, అనంతమైన చైతన్యంతో విశ్వవ్యాపకంగా పనిచేయడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. అలాంటి మనసు, చైతన్యం గలవాడు ఏ పనైనా చేస్తే అది విశ్వవ్యాపకంగా లాభిస్తుంది, ప్రతిస్పందిస్తుంది. అలాంటి వ్యక్తి ఉపవాసం ఉంటే, ఆ ఉపవాసం యొక్క ఫలితం ఆధ్యాత్మికంగా యావత్తు విశ్వం అనుభవిస్తుంది. సద్గురువు ఏ పని చేసినా అందులో ఆధ్యాత్మికత దాగి ఉంటుంది. ఆయన మౌనం పాటించిన దాని ఫలితం ఆధ్యాత్మికంగా యావత్ విశ్వం లాభిస్తుంది. ప్రస్తుతం యావత్ ప్రపంచం ఆర్థికంగా అనేక ఒడిదుడుకులతో సతమతమవుతూ ఉంది. ఈ పరిస్థితులలో ఆధ్యాత్మిక మార్గాన్ని అనుసరించడానికి, చంచలమైన మనస్సు ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకోవడానికి కొంతమేర భౌతిక అవసరాలు తీర్చడం తప్పనిసరి. అందుకే తాను స్వయంగా తన చేతులతో ధాన్యం, వస్త్రం అనేక మంది పేదలకు దానం ఇచ్చాను అన్నారు. తద్వారా యావత్ ప్రపంచం ఆర్థిక సంక్షోభం నుండి బయటపడి సంక్షేమ దిశగా అడుగులు వేస్తుందని బాబా ప్రకటించారు. నేను పిచ్చి వాళ్ళ పాదాలు కడిగితే దాని ప్రభావం వల్ల యావత్ విశ్వంలో ఉన్న పిచ్చి వారికి సాధారణ చైతన్యం లేదా అసాధారణ చైతన్యం లభిస్తుంది. నేను కుష్టు రోగుల పాదాలు కడిగితే కూడా ప్రపంచం మొత్తంలో దాని ప్రభావం కనిపిస్తుంది. కుష్టు రోగులకు రోగం నయం కావడం లేదా భవిష్యత్తులో వారు మళ్ళీ మళ్ళీ ఎత్తాల్సిన జన్మలు తగ్గుతాయి. నేను మీలో ఎవరినైనా కుష్ఠరోగికి స్నానం చేయించమని చెప్పానంటే దానివల్ల 2 విధాల లాభం ఉంటుంది. మీకు కష్ట సమయంలో పని చేసేందుకు తగిన శిక్షణ లభిస్తుంది. అలాగే ఆధ్యాత్మికంగా క్రమేణా మీలో ఉన్న నేను అనే అహంకారం నశించడం జరుగుతుంది. ఇక రెండవది, నా మాటలను తూచా తప్పక విధేయతతో పాటించడం ఎలాగో అలవడుతుంది. ఉదాహరణకు మీలో చాలా మంది నాతో సన్నిహితంగా ఉన్నారు కాబట్టి నా ఆదేశాల ప్రకారం మీలో ఎవరైనా మౌనం పాటించినా, కుష్ఠరోగులకు స్నానం చేయించినా అది మీరు నా కోసం చేస్తున్నారు కాబట్టి దాని ప్రభావం యావత్ ప్రపంచంపై ఉంటుంది అని బాబా అన్నారు. బాబా ఇలా తన వివరణ ఇవ్వడం ముగిశాక గత 40 రోజులుగా ఉంటూ ఉన్న ఉపవాసాన్ని బ్రెడ్ మరియు టీ తాగి విరమించారు. అప్పటికి రాత్రి 1 గంట దాటింది.
బాబా అందరిని వెళ్లి పడుకోమన్నారు. ఆ ఏడాది ఫిబ్రవరి 18న బాబా బర్త్‌డే ఏర్పాటు చేశారు. ఇది అవతారుని 43వ జన్మదినోత్సవం. తెల్లవారుజామున 5 గంటలకే బాబా సిద్ధంగా ఉన్నారు. ఆ రోజు చేసే ఏర్పాట్లు అన్నీ బాబా స్వయంగా పర్యవేక్షిస్తూ, ఇది నా బలహీనత అన్నారు. ఏమంటే, ఈ అవతార కాలంలో ప్రతి చిన్న విషయాన్ని తానే స్వయంగా చూసుకోవడము అన్నారు పాశ్చాత్య ప్రేమికులతో. ఈ వేడుకలలో బాబా తన ప్రేమికులనందరినీ తన పాదాలు తాకేందుకు అనుమతించారు. మండలి సభ్యులు బాబా పాదాలను తేనె, పాలు, ఆ పిదప నీళ్లతో అభిషేకించి ఆ పానీయాలను ప్రసాదంగా స్వీకరించారు. మెహర్ బాబా తన పాదాలను తాకడానికి అంగీకరించేవారు కాదు. బాబా బహిరంగ దర్శన సమయంలో బాబా పాదాలు తాకరాదని హెచ్చరిస్తూ మండలి వారు మైకులో ప్రకటనలు చేసేవారు. పొరపాటున ఎవరైనా బాబా పాదాలు తాకితే కూడా అవతారుడికి తీవ్ర కోపం వచ్చేది. అలాంటిది ఈ జన్మదిన వేడుకలలో బాబా ప్రత్యేకంగా ప్రతి ఒక్కరూ ఆయనకు పాదాభివందనం చేసేందుకు అనుమతించారు. ఈ కార్యక్రమంలో ఉదయం 8 గంటలకు మెహర్ బాబా తల్లి షిరీన్ మాయి అందరికంటే ముందుగా బాబా పాదాలను తేనె, ఆ తర్వాత పాలు, మంచినీటితో శుభ్రపరిచి పాదాభివందనం చేసింది. షిరీన్ మాయి తర్వాత మండలి సభ్యులు గుల్మాయి తదితరులు ఒక్కొక్కరే పాదాభివందనం చేసి అవతారుని ఆశీస్సులు అందుకున్నారు. విచ్చేసిన ప్రేమికులు భజన గీతాలాపన, నృత్యాలతో మైమరిపించారు. డాకే ఫాల్కర్, సోమా దేశాయ్, మాల్కమ్ స్క్లాష్, విల్ బాకెట్, అంగల్ ప్లీడర్ తదితరులు అవతారుని దివ్యత్వంపై వేదిక పైన అనర్గళంగా ప్రసంగించారు. ఈ సందర్భంగా బాబా వారు ఇచ్చిన ప్రత్యేక జన్మదిన సందేశాన్ని రుస్తుం చదివి వినిపించారు. అనంతరం విచ్చేసిన ప్రేమికులందరికీ అరటి ఆకులలో ప్రేమ విందు ఏర్పాటు చేశారు. ఆనాడు పెద్ద సంఖ్యలో విచ్చేసిన వారందరికీ నాసిక్‌లో భోజన వసతి కల్పించారు. ఇదేమీ సాధారణ విషయం కాదు. అవతారుని కృప వల్ల ఈ అసాధ్యం సుసాధ్యమైందని మండలి వారి అభిప్రాయం. మానవుని పాదాలు భౌతికంగా దేహానికి చివరన ఉన్నా ఆధ్యాత్మికంగా చాలా ఉన్నత స్థాయిలో ఉంటాయి. అనేక మంచి లేదా చెడు ప్రదేశాలలో పాదాలతో నడుస్తాడు. పరిశుభ్రమైన లేదా అపరిశుభ్ర ప్రదేశాలలోనూ మీరు పాదాలతో నడుస్తారు. ఎక్కడ ఎలా నడిచినా పాదాలు అన్నిటికన్నా ఉన్నతమే అన్నారు బాబా. ఆధ్యాత్మికంగా సద్గురువు యొక్క పాదాలు యావత్ విశ్వంలో అన్నిటికంటే సర్వోన్నతమైనవి. సాధారణ ప్రజలు సద్గురువు పాదాలపై తమ తలలను ఆనించి తాకినప్పుడు వారి సంస్కారాల భారం సద్గురువుకు అప్పజెప్పినట్లు అవుతుంది. సాధారణ ప్రజలు నడుస్తూ ఉన్నప్పుడు తమ పాదాలపై దుమ్ము ధూళి చేసుకున్నట్లు యావత్ ప్రపంచం నుండి సద్గురువు సంస్కారాలను ప్రోధి చేసుకుంటూ ఉంటాడు. యేసు ప్రభువు ఈ మాటలే చక్కగా ఇలా చెప్పారు. ఎంతో శ్రమించిన మీరు, సంస్కారాల భారంతో ఉన్న మీరందరూ నా వద్దకు రండి, తగిన విశ్రాంతి పొందండి అని పిలుపునిచ్చాడని బాబా గుర్తు చేశారు. కమ్ unto me all you who have labored and are heavy burdened, and I will give you rest. సద్గురువుని ఆరాధించేవారు, ప్రేమించేవారు తమ సంస్కారాలను తొలగించుకోవడానికి సద్గురువు పాదాలను తేనె, పాలు, మంచినీటితో కడుగుతారు. తేనె మానసిక సంస్కారాల నిర్మూలనకు అంటే ఎర్రని సంస్కారాలకు నిర్మూలనకు సహాయపడుతుంది. పాలు సూక్ష్మ దేహ సంస్కారాలు అంటే తెల్లని సంస్కారాల నిర్మూలనకు సహాయపడుతుంది. స్థూల దేహ సంస్కారాలు పసుపు రంగు సంస్కారాలు. వాటిని తొలగించడానికి మంచి నీళ్లు దోహదపడతాయి. కొంతమంది భక్తులు సద్గురువు పాదాల దగ్గర కొబ్బరికాయ కొడతారు. నారికేళం మనస్సును సూచిస్తుంది. సద్గురువుకి సంపూర్ణ అంకిత భావానికి నిదర్శనంగా నారికేళం నిలుస్తుందని బాబా వివరించారు. ఈ మాదిరిగా అవతారుడి 43వ జన్మదిన వేడుకలు ఎంతో వేడుకగా ముగిశాయి.
ఇక్కడ ఒక మెహర్ సందేశం. మీ కోరికలు నెరవేరాలని నన్ను కోరవద్దు. నేను మీ నుండి ఏమి ఆశిస్తున్నానో అది నెరవేరాలని మీరు కోరుకోండి. ఏ కోరిక లేని జీవనం ప్రసాదించమని కోరుకోండి. ఇన్‌స్టెడ్ ఆఫ్ వాంటింగ్ మీ టు వాంట్ వాట్ యూ వాంట్ వాట్ ఐ వాంట్. ఇక 'అవతారుని' షష్టి పూర్తి 1954 ఫిబ్రవరి 25 తాడేపల్లిగూడెం. ఇదేంటో తెలుసుకుందాం. 1954 ఫిబ్రవరి 25న అవతార్ మెహర్ బాబా రెండవ దఫా ఆంధ్ర పర్యటనలో ఉన్నారు. అంతక్రితం 1953 జనవరిలో బాబా ఆంధ్రాలో పర్యటించారు. 1954 ఫిబ్రవరి 20 నుండి మార్చి 4 వరకు సుమారు 2 వారాల పాటు తెలుగు నాటగల పలు గ్రామాలలో బాబా పర్యటించారు. 1954 ఫిబ్రవరి 20న విజయవాడలో కాలిడిన మెహర్ బాబా విజయవాడ, గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాలలో పర్యటించారు. ఆ సమయంలో వేలాది మంది అవతారుడి దర్శనాన్ని చేసుకున్నారు. అయితే రెండవ దఫగా 1954 ఫిబ్రవరిలో బాబా పర్యటించిన సందర్భంలో పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో మెహర్ బాబా ప్రేమికులు ఎంతో భక్తి శ్రద్ధలతో నిండైన ప్రేమ హృదయాలతో మెహర్ బాబా 60వ జన్మదినోత్సవాన్ని, షష్ఠి పూర్తి ఉత్సవాన్ని ఎంతో ఘనంగా జరిపారు. భూమిపైన మానవ రూపధారిగా అవతరించిన భగవంతుడికి స్వయంగా జన్మదినం జరిపిన భాగ్యం మన తెలుగు ప్రాంత పూర్వీకులకెందరికో లభించడం ఆ ప్రాంతీయులకు లభించిన అరుదైన అపురూప అవకాశం. మెహర్ బాబా జన్మకాల సమయం ఫిబ్రవరి 25 తెల్లవారుజామున 5 గంటలకు. అయితే ఫిబ్రవరి 25 తెల్లవారుజామున 3:25 దాకా పశ్చిమ గోదావరి జిల్లాలోని పలు ప్రాంతాల్లో దర్శనం ఇచ్చిన అవతారుడు చివరిగా పెనుగొండ నుండి ఉదయం 4:45 బాబా తన మండలి సభ్యులతో కలిసి తాడేపల్లిగూడెంలోని డాక్టర్ తోట గణపతిరావు నాయుడు గారి ఇంటికి చేరారు. అంటే అంత క్రితం రోజు పగలంతా, రాత్రంతా ఆయనకు, ఆయన ఎవ్వరికీ కూడా క్షణకాలం విశ్రాంతి లేదు. తాడేపల్లిగూడెంలోని డాక్టర్ ధనపతిరావు నాయుడు గారి ఇంటికి చేరుకోగానే ఏమాత్రం విశ్రాంతి తీసుకోకుండా ఆయన రాక కోసం ఎదురు చూస్తూ ఉన్న స్త్రీ పురుషులు ఎందరో మెహరుడిని భక్తితో ప్రేమపూర్వకంగా పూలమాలలతో ముంచెత్తారు. ఆ సమయంలో తన మండలి సభ్యుల్ని మినహాయించి అక్కడ హాజరైన ప్రేమికులందరినీ బాబా తన పాదాలకి నమస్కరించుకునే అవకాశాన్ని ప్రత్యేకంగా కల్పించారు. అయితే ఈ అవకాశం కూడా చాలా కొద్ది క్షణాలు మాత్రమే. ఆ తరువాత ధనపతిరావు గారి ఇంట్లో తన కోసం కేటాయించిన గదిలోకి బాబా వెళ్లారు. ఆ గదిలోకి బాబా తన మండలి సభ్యులు, ఆంధ్ర పర్యటనలో బాబాతో పాల్గొన్న ఆనాటి ప్రముఖులు కేడీఆర్ఎం బృందంతో పాటు డాక్టర్ ధనపతిరావు నాయుడు కుటుంబ సభ్యులను మాత్రమే అనుమతించారు. అయితే గది బయట నుండి లోపల ఏం జరుగుతుందో చూసేందుకు వీలుగా గదికి ఉన్న కిటికీ తలుపులు తీసే ఉంచారు. బాబా జన్మకాలం సరిగ్గా 5 గంటల సమయంలో మండలి సభ్యుడైన ఏరెజ్‌ను పశ్చాత్తాప ప్రార్థనను బిగ్గరగా చదవమని బాబా ఆదేశించారు. గది అంతటా నిశ్శబ్దం ఆవరించి ఉంది. కొన్ని వందల మంది బయట గుమిగూడి ఉన్న ప్రశాంత నిశ్శబ్ద వాతావరణంలో ఎరోజ్ పశ్చాత్తాప ప్రార్థన ఆంగ్లంలో చదివాడు. రంజు ఉర్దూలోను, డాకే ఫాల్కర్ మరాఠీలో పశ్చాత్తాప ప్రార్థనలను చదివారు. అనంతరం బాబా తన సౌజ్ఞలతో ఈ క్షణం నుండి మీరు గతంలో చేసిన తప్పిదాలు, అవి మాటల్లో కానియండి, చేతల్లో కానియండి, తుడిచిపెట్టేలా నేను ఆ భగవంతుణ్ణి కోరాను. కాబట్టి ఈ రోజు లగాయతు మీరు మీ ఆలోచనలు, మాటలు, చేతలలో నిజాయితీగా ఉండేందుకు ప్రయత్నించండి అన్నారు. ఈ రోజు నుండి మీ చేతలకు మీరే బాధ్యులు అని బాబా హెచ్చరించారు. ఆ తర్వాత బాబా ప్రేమికులు తోట గణపతిరావు నాయుడు, ఆయన భార్య బాబా పాదాలను పాలు, తేనెలతో కడిగారు. బాబా చలోక్తిగా చీమలు పట్టగలవు,
మంచినీళ్లతో వెంటనే కడగండి అనడంతో మండలి సభ్యులైన గుస్తాజీ, ఏరుచ్లు బాబా పాదాలు తిరిగి మంచినీళ్లతో శుభ్రం చేశారు. డాక్టర్ ధనపతి కుటుంబ సభ్యులు ఎంతటి ధన్యులు కదా! అనంతరం ఉదయం 5:35 బాబా ఆరు బయట పందిరిలో పలువురికి దర్శనం ఇచ్చారు. ఈ సమయంలో బాబా తన పాదాలు తాకవద్దని హెచ్చరించారు. ఈ కార్యక్రమం అనంతరం ఉదయం 7:30 బ్యాండు మేళాలతో స్థానిక రహదారి బంగళాకు ఊరేగింపుగా బాబాను తీసుకెళ్లారు. ఆనాడు అనేక వేల మంది అవతారుణ్ణి దర్శించుకున్నారు. మండలి సభ్యుడైన రంజూని అందరికీ బాగా వినపడేలాగా గట్టిగా బాబా తన షష్ఠి పూర్తి సందేశాన్ని చదవమన్నారు. బాబా మహాబలేశ్వర్ నుండి తన రాష్ట్ర పర్యటనకై మన రాష్ట్ర పర్యటనకై బయలుదేరే ముందర బాబా తన జన్మదిన సందేశాన్ని ఇలా వ్రాయించారు. ఆ సందేశాన్ని ఫిబ్రవరి 25 ఉదయం 9:35 బహిరంగ దర్శన మహాసభలో రంజు చేత ఆంగ్లంలో చదివించారు. తెలుగులో బాబా షష్ఠి పూర్తి సందేశం ఇలా ఉంది. నేను ఎప్పుడూ జననమొందను, ఎప్పుడూ మరణించను. కానీ ప్రతి క్షణము జన్మిస్తూ ఉంటాను. అసంఖ్యాకులగు మాయాన్విత జనన మరణములు సత్యము కొరకు మానవుని చైతన్య వికాసము కొరకు కావలసిన ఘట్టములు. అవి నిజమైన జననము, నిజమైన మరణమునకు అవసరమైన ప్రథమ సోపానాలు. తన అహంకారమును నిర్మూలించుకొని నిత్య జీవితమును శాశ్వతంగా తెరిచి జీవించుట కొరకు భగవంతునిలో జననమొందినప్పుడే నిజమైన మరణం చెందినట్టు అగును. నేను ఎల్లప్పుడూ నా అంత నా అనంత స్థితిలో నిరాకారుడనై సర్వోపగతుడనై ఉండినను ఇప్పుడు నేను సాకారుడనై జన్మించుట జనన నియమము. ఈ రూపమును విసర్జించునప్పుడు మరణమనియు భౌతికముగా చెప్పబడును. ఈ విధముగా నేను 60 సంవత్సరాల క్రిందట జన్మించి తిని. నా విశ్వ కార్యము సంపూర్ణము కాగానే నేను మరణించెదను. ఈనాడు మీరు నా షష్టాబ్ద పూర్తి మహోత్సవమును ప్రేమతోనూ, ఉత్సాహముతోనూ, శ్రద్ధతోనూ జరుపుతూ ఉండుట నన్ను గాఢముగా చలింపజేసినది. మనమందరము ఒకటే అని, భగవంతుడే సత్యమని, తదితరమైనదంతా అసత్యమని తుదకు అవగాహన చేసుకొనులాగా మీకు నా ఆశీస్సులను ఇచ్చునట్టు చేసినది. అప్పటికి సమయం 10:25 అయింది. మండలి సభ్యులు ఆరతి పట్టారు. కర్పూర హారతి పళ్ళ్యాన్ని బాబా తన చేతిలోకి తీసుకొని తనకు తానుగా హారతి అందుకున్నారు. ఆరతి పళ్ళ్యాన్ని తిప్పుతూ మధ్యాహ్నం 12:30 స్థానిక సావిత్రి రైస్ మిల్లులో ఏర్పాటు చేసిన పేదల అన్నదాన కార్యక్రమంలో పాల్గొని బాబా స్వయంగా పేదలకు భోజనం వడ్డించారు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో బహిరంగ దర్శన కార్యక్రమానికి బయలుదేరుతూ బాబా తన చిన్ననాటి సంగతి ఒకటి జ్ఞాపకం చేసుకున్నారు. బాబా పూణేలోని డక్కన్ కాలేజీలో చదువుకునే రోజులు అవి. ఆ రోజుల్లో బాబా తన తోటి స్నేహితుడు, పుస్తక ప్రియుడు అయిన రామ్నాథ్ బుద్ధుని చరిత్ర పుస్తకం చదవడానికై తనకిచ్చాడు. ఆ పుస్తకంలో బుద్ధుడు తాను మరలా శరీరధారి అయి జన్మిస్తే అప్పుడు తన పేరు మర్సీ, కరుణ అని ఉంటుందని రాసి ఉంది. ఆ మాటలు చూస్తూనే బాబా తానే ఆ కరుణ, మెహర్ అని అప్పుడే తాను గుర్తించానని, అప్పటికింకా హజరత్ బాబాజాన్ దర్శనం కూడా నేను చేసుకోలేదు అన్నారు. ఆ తర్వాత ఉపాసని మహారాజ్, నీవు అవతార పురుషుడవు అన్నారు. హజరత్ బాబాజాన్ మెహరుణ్ణి ఉద్దేశించి, హో మై సన్, యు విల్ మేక్ ద హోల్ వరల్డ్ టు డాన్స్ టు యువర్ ట్యూన్ అని ప్రకటించారు. మెహరాబాదులో తెలుగువారి సమక్షంలో 64వ జన్మదినం. ఇదేంటో తెలుసుకుందాం. 1958
ఫిబ్రవరి 25న తెలుగువారి సమక్షంలో మెహరాబాదులో బాబా తన 64వ బర్త్‌డే జరుపుకున్నారు. ఆ రోజున తెలుగు వారికి పాదపూజ అవకాశం ఇచ్చారు. అవతారుని చరణామృతం ప్రసాదంగా స్వీకరించే అరుదైన అవకాశం లభించింది వారికి. బాబావారి 60వ జన్మదినోత్సవాన్ని కూడా తెలుగునాటే జరుపుకున్నారు. ఇది తెలుగు వారికి దక్కిన అదృష్టం. ఈ ప్రాంతీయులతో అనాదిగా తనకు ప్రత్యేక అనుబంధం ఉంది అన్నారు బాబా. ఆనాటి జన్మదిన వేడుకలపై సంక్షిప్త సమాచారాన్ని చదువుకుందాం. 1958 ఫిబ్రవరి 14 నుండి 26 వరకు 2 వారాల పాటు ప్రాంతాల వారీగా గొప్ప ప్రేమిక సహవాస్ బాబావారి సమక్షంలో మెహరాబాదులో నిర్వహించిన విషయం పాఠకులకు తెలుసు. ఈ సహవాస్‌లో ఫిబ్రవరి 21 నుండి 26 వరకు తెలుగువారు పాల్గొనే అవకాశం లభించింది. మరి ఆ సమయంలో అవతారుడు తన ప్రేమికులతో జరిపిన సంభాషణ ఎలా ఉందో ఇకపై చదువుకుందాం. ఇదొక అరుదైన బొగట. పాఠకులు భద్రపరుచుకోవాల్సిన సమాచారం. 1958 ఫిబ్రవరి 25న మెహరాబాదులో జరపబోయే బాబా బర్త్‌డే నాడు బాబా పాదాలు కడిగే అవకాశం ఇప్పించమని కొంతమంది తెలుగు ప్రేమికులు బాబా అనుమతి కోరారు. ఆ రోజున అనేక కార్యక్రమాలు ఉన్నాయి. విచ్చేసిన తెలుగు ప్రేమికులు అందరికీ అనుమతి ఇవ్వడం సాధ్యం కాదు. కాబట్టి మీ తెలుగు సహవాసీలు అందరి తరపున మొత్తం 12 మంది మగవారు, మరో 12 మంది మహిళలు ఈ కార్యక్రమానికి ఎంపిక చేసుకోమని బాబా సూచించారు. ఈ పాదపూజ కార్యక్రమం పూర్తి అయ్యాక మీలో ప్రతి ఒక్కరూ ఒక్కొక్కరుగా వచ్చి నాకు పూలదండ వేయవచ్చు. పాదాభివందనం కూడా చెయ్యవచ్చు అన్నారు బాబా. ఆ రోజు ఆలింగనం మాత్రం ఇవ్వడం కుదరదు అన్నారు. నిన్న రాత్రి నా విశ్వ ఆధ్యాత్మిక కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నాను. మంచంపై పడుకొని అటూ ఇటూ తిరుగుతూ ఉంటే నా శరీరంలో ఎక్కడ ముట్టుకున్నా తీవ్రమైన నొప్పితో బాధపడ్డాను. దీనికి కారణం ఎవరనుకుంటున్నారు? అంటూ అంత క్రితం రోజున మీరందరూ వచ్చి నన్ను ఆలింగనం చేసుకోవడమే అన్నారు బాబా. తన పుట్టినరోజు గురించి ప్రస్తావిస్తూ, నాకు ప్రతిరోజూ జన్మదినమే. మీకు ఆ రోజు ప్రత్యేకం కావచ్చేమో గాని, తనకేమాత్రం ప్రాముఖ్యత లేదు అన్నారు. ఇంతలో ఒక తెలుగు సహవాసి లేచి నిలబడి ఆవేశంగా ఇలా అన్నాడు. నీ పాదపూజ కోసం 12 మంది మగవారు, 12 మంది స్త్రీలను నీవు చెప్పినట్టుగా మాలో మేముగా ఎంపిక చేసుకోలేకపోతూ ఉన్నాం. ఎలాగైతే ఇలాగైతే బాబా ప్రేమికులుగా మేము ఈ సహవాస్‌లో నీ సమక్షంలో హాజరవ్వడం కూడా వృధా అనిపిస్తోంది అన్నాడు. దాంతో బాబా నవ్వుతూ ఈ ఎంపిక ప్రక్రియ నీ నాయకత్వంలోనే చేపట్టమని అన్నారు. ఆ పిదవ సహవాసీలను లంచ్‌కి వెళ్ళిపోమన్నారు. రేపు నా పుట్టినరోజు సందర్భంగా నా పాద పూజ నిర్వహించడానికై స్త్రీ, పురుషులు ఒక్కొక్కరు 12 మంది చొప్పున 24 మందిని ఎంపిక చేసుకోమని అన్నాను. ఈ విషయమై మీలో మీరు వాదలాడుకొని ప్రతి ఒక్కరూ పాదపూజలో పాల్గొనాలని అనుకున్నారు. మీలో మీకు ఏకాభిప్రాయం లేదు. అలాగే ఈ విషయమై మీలో మీరు అభిప్రాయ భేదాలు తల ఎత్తాయి అని నాకు తెలిసింది. అయితే ఈ సమస్యకు నా దగ్గర ఒక పరిష్కార మార్గం ఉంది. అది మీ అందరికీ తృప్తి పరుస్తుంది అని నేననుకుంటున్నాను. అదేమిటో చెప్తాను. శ్రద్ధగా ఆలకించండి అని బాబా ఇలా అన్నారు. చాలా కాలంగా ప్రతి ఏడాది నా పుట్టినరోజుకి ముందు రోజున అంటే ఫిబ్రవరి 24న ఆరంగం గ్రామస్తులు కొందరు టోకా గ్రామానికి కాలినడకన వెళ్లి అక్కడున్న 2 నదుల సంగమం నుండి పవిత్ర జలాలను బిందెలతో నింపుకొని వాటిని కావిళ్లల్లో పెట్టుకొని మెహరాబాదుకు తీసుకొస్తూ ఉన్నారు. టోకా గ్రామం మెహరాబాదు నుండి సుమారు 45 కిలోమీటర్ల దూరంలో ఉంది. టోకాలో 2 నదులు ఉన్నాయి. 2 నదుల పవిత్ర సంగమ ప్రాంతం టోకా. ఇలా టోకా వెడుతూ ఉన్న ప్రేమికులందరూ ముందు రోజు రాత్రి ఉపవాసం ఉండి అక్కడున్న నదిలో స్నానం చేసి కావిళ్లల్లో మెహరాబాదుకు ఆ పవిత్ర జలాలు తీసుకొని వస్తూ ఉన్నారు. ఇలా తీసుకొస్తున్న వారిలో కొందరు దళితులు కూడా ఉన్నారు. వీరు ఇలా చాలా సంవత్సరాలుగా చేస్తున్నారు.
నా జన్మదినోత్సవం నాడు నేను గనుక మెహరాబాదులో లేకపోతే వారు నా చిత్రపటానికి నాకు సంబంధించిన పలు ప్రదేశాలలో ఆ పవిత్ర జలాలను చల్లి ఆ తదుపరి వాళ్ళిళ్లల్లో నా చిత్రపటాన్ని ఆరాధిస్తూ ఉన్నారు. నేను మెహరాబాదులో ఉన్నట్లయితే వారు టోకా నుండి తీసుకొచ్చిన నీళ్లతో నా పాదపూజ చేయడానికి వారికి అనుమతిస్తూ ఉన్నాను. అయితే ఒక్క మాట, నేను ఇక్కడ ఉన్నా లేకపోయినా వారు ప్రతి సంవత్సరం నా బర్త్‌డేకి ముందు రోజు టోకా వెళ్లి అక్కడి నుండి పవిత్ర నది జలాలు తీసుకొని వస్తూ ఉన్నారు. అదే ప్రకారం రేపటి రోజున నా పుట్టినరోజు సందర్భంగా ఆరంగాం ప్రేమికులు సుమారు 12 మంది, అంతకంటే కొద్దిగా ఎక్కువ మంది టోకా నుండి నీళ్లు తీసుకొని వస్తూ ఉంటారు. వారినందరినీ తిన్నగా మన సహవాస్ వేదిక వద్దకు తీసుకురమ్మనమని మండలి సభ్యుడైన పెండుకి చెప్పాను. అలా వారు తీసుకొని వచ్చిన నీటితో నా కాళ్ళను నేనే కడుక్కుంటాను. నా పాదపూజ నేను స్వయంగా నా చేతులతో చేసుకుంటాను. ఆ పిదప నా ప్రసాదంగా ఆ నీటిని మీరు స్వీకరించవచ్చు. ఆ నీటిని మీ అందరికీ మీ ఆ నీటిని మీ నుదుటికి రాసుకోవడమో, లేక మీకు ఇష్టమైతే నా ప్రసాదం తీర్థంగా స్వీకరించడమో, లేదా మీ ఇష్టమొచ్చిన రీతిలో మీరు చేయండి. నేను మీ అందరిలో ఉన్నాను కాబట్టి మీరందరూ నా పాద పూజ, నా కాళ్ళు కడిగిన దానితో సమానమే అవుతుంది అని బాబా అన్నారు. ఈ విధంగా ఈ విధానం మీకు తృప్తినిస్తుంది అనుకుంటున్నాను. ఉదయం 8:30 బాబా వారి కారు మెహరాబాద్‌కు చేరుకుంది. ఆ తర్వాత సహవాస్ వేదిక వద్దకు వెళ్ళడానికి ముందుగా ఏర్పాటు చేసిన అలంకరించిన కారు ఎక్కారు బాబా. కాకా భార్య బాబాకు కుడివైపున కూర్చున్నాడు. శత్రుఘ్న్ కుమార్ బాబాకు ఎండ తగలకుండా గొడుగు పట్టాడు. ఏరోజ్, మెహర్జీ కర్కారియా తదితరులందరూ కారుకి ఇరుపక్కుల కారుతో సమానంగా వేగంగా నడిచారు. బాబా వారి కారు వైపు ఎవ్వరూ దూసుకురాకుండా వారు రక్షణగా నిలబడ్డారు. బైదుల్ కుమారుడు పెర్సీ ఇరానీ, ఆది దుబాష్ ఇంకా చాలా మంది ఊరేగింపుకు ముందుగా నడుస్తూ కారు వెళ్లే దారిని క్లియర్ చేశారు. తెలుగు భజన గీతాలతో ఆ ప్రాంతం మారుమ్రోగింది. ఊరేగింపులో బాబావారి కారు వెనకాల గోదావరి మాయి కారు కూడా ఉంది. కొందరు పార్సీ మహిళలు బాబాకు సాంప్రదాయ పూర్వకంగా స్వాగతం పలికారు. ఉదయం 8:45 సమయంలో బాబావారి కారు సహవాస్ వేదిక సమీపించగానే సహవాసీలు అందరినీ లోపలికి వెళ్లి వారి స్థానాల్లో కూర్చోమని ప్రకటించారు. బాబా గోదావరి మాయి వేదికపైకి రాగానే రెట్టించిన ఉత్సాహంతో అవతార్ మెహర్ బాబా కీ జై, గోదావరి మాయికి జై అని సహవాసీలు ఏకకంఠంతో జయ జయ ధ్వానాలు చేశారు. ముందుగా పార్సీ స్త్రీ ప్రేమికులు అవతారుడి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. గుజరాతీ ప్రేమికులు కొందరు మిను కరాస్ నేతృత్వంలో అవతారుడిని పూల కిరీటంతో అలంకరించారు. అనంతరం బాబాని పూల హారాలతో ముంచెత్తారు. గైమాయి జసావాలా వారి కుటుంబ సభ్యులు పార్సీయుల సంప్రదాయంలో అవతారుడిని ఆరాధించారు. కొద్దిసేపటి తర్వాత బాబా తన శిరస్సు మీద ఉన్న పూల కిరీటాన్ని తీసివేశారు. వేదికపై గోదావరి మాయి బాబాకు కుడివైపున కూర్చుంది. బాబా ఆమెతో మాట్లాడుతూ తన పాద ప్రక్షాళనకు సహవాసీలలోని 12 మంది పురుషులు, మరో 12 మంది స్త్రీలకు అవకాశం ఇచ్చాను అన్నారు. అయితే ఎవరా 12 మంది అనే విషయంలో వారిలో ఏకాభిప్రాయం రాలేదు. దాంతో తన పాదాలను తానే కడుక్కుంటున్నానని ప్రకటించారని బాబా ఆమెతో అన్నారు. ఆ తర్వాత బాబా వేదికపై ఉన్న తన ఆసనం నుండి లేచి వేదిక ముందు భాగంలో ఒక పక్కన వేసి ఉన్న సోఫాలో కూర్చున్నారు. ఆరంగాం ప్రేమికులు టోకా నుండి తెచ్చిన నదీ జలాలను బాబా పక్కనే ఉంచిన ఒక పెద్ద రాగి గంగాళంలో పోశారు. ఆ గంగాళాన్ని బాబాకు కుడివైపున ఉంచారు. విచ్చేసిన సహవాసీలలో కూడా చాలా మంది ఉత్తరా ఉత్తరాదిన ఉన్న గంగా నది తదితర పుణ్య నదుల నుండి సీసాల్లో తెచ్చిన పుణ్య తీర్థాలను కూడా ఆ గంగాళంలో పోశారు. ఆ తరువాత పాలు, తేనె, రోజ్ వాటర్ వంటి సుగంధ ద్రవ్యాలను ఆ నీటిలో కలిపారు.
ఆ పిదప బాబా తన పాదాలను ఒక బేసన్‌లో ఉంచి, గంగాళంలో నుండి 3, 4 మగ్గుల నీటిని తీసుకొని తన పాదాలను కడుక్కున్నారు. బాబా తన పాద ప్రక్షాళన జరుగుతూ ఉన్న సమయంలో కూడా భజన గీతాలాపన జరుగుతూనే ఉంది. బాబా పాద ప్రక్షాళనతో వచ్చిన నీటిని చరణామృతాన్ని గంగాళంలో ఉన్న నీటితో కలిపారు. సహవాసీలందరూ అవతార్ మెహర్ బాబాకి జై అని జయ జయ ధ్వానాలు చేశారు. ఆ ప్రాంగణమంతా జయ జయ ధ్వానాలతో మిన్నంటింది. బాబా పాదాలను ఏరుచ్ టవల్‌తో శుభ్రపరిచాడు. ఆ తర్వాత బాబా వేదికపై ఉన్న తన ఆసనం దగ్గరికి వెళ్లారు. బాబా పాదాలు పరిశుభ్రపరిచిన తువాలును సహవాసీలలో ఉన్న తెలుగు పెద్ద శ్రీ మొసలికంటి తిరుమలరావు గారికి బహుకరించారు. ఆయన ఆ వస్త్రాన్ని తన కళ్ళకద్దుకొని మహాప్రసాదంగా స్వీకరించాడు. టోకా నుండి కావిళ్లలో తీసుకొచ్చిన నీటిలో బాబా మరో మురికి పదార్థాన్ని చూశారు. బాబా ఏదో మురికి పదార్థాన్ని చూశారు. దాంతో ఆ నీటిని నోట్లోకి ప్రసాదంగా తాగవద్దు అని బాబా సహవాసీలను హెచ్చరించారు. కేవలం ఆ నీటిని వారి నుదుటికి రాసుకోమని హెచ్చరించారు. ఆ తర్వాత సహవాసీలలో స్త్రీ, పురుషులందరూ వేదికపై ఉన్న బాబా దగ్గరికి వెళ్లి బాబా ప్రసాదంగా ఆ నీటిని తమ దోసిళ్లలో తీసుకున్నారు. ఆ సమయంలో బా ఆ సమయంలో కూడా ఆ జలాలను నోట్లోకి తీసుకోవద్దు. కేవలం మీ నుదుటికి రాసుకోండి అని బాబా హెచ్చరించారు. ఉదయం 9:20 బాబా వారికి ఆ ఆరతి తెలుగు, గుజరాతీలలో ఆలపించారు. ఆ పిదప శ్రీ మొసలికంటి తిరుమలరావు గారు తాను ఆంధ్రీకరించిన భగవద్వచనం గ్రంథాన్ని బాబా పాదాల చెంత ఉంచి, ఆ పుస్తకం అనువాదంపై ఆయన క్లుప్తంగా ప్రసంగించారు. అవతారుని జన్మదినోత్సవంలో స్వయంగా పాల్గొన్న ఆనాటి తెలుగు ప్రేమికులు ఎంతో ధన్యులు. అంతేకాదు అవతారుని షష్ఠి పూర్తి వేడుకలను కూడా తెలుగువారు తెలుగునాట ఘనంగా నిర్వహించారన్న సంగతి పాఠకులకు తెలుసు. నాకు తెలుగువారంటే అమితమైన ప్రేమ అన్నారు బాబా. వారితో నా అనుబంధం అనాదిగా ఉంది అని అవతారుడు స్వయంగా ప్రకటించారు. అదే పరంపరను కొనసాగిద్దాం. ఇక్కడ అవతారుడి సందేశం. నిజమైన ధైర్య సాహసాలు అంటే కోపాన్ని జయించడమే. టు కాన్క్వర్ యాంగర్ ఈస్ ట్రూ కరేజ్.